హలో ఆల్. సండే వస్తే చాలు చికెన్ మటన్ ఇది తింటూనే ఉంటాం. మరి కొత్తగా ఇవాళ పన్నీర్ పులావ్ చేసుకుందాము. మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. పన్నీర్ పులావ్ కోసం ఫ్రెష్గా ఉన్న పన్నీర్ తీసుకొని పీసెస్ వైజ్ కట్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయ్యాక కట్ చేసుకున్న పన్నీర్ పీసెస్ని ఫ్రై చేద్దాం. అయితే పన్నీర్ అనేది క్వాలిటీగా ఉంటేనే మనకి కరిగిపోకుండా ఇలా పీసెస్ వైజ్గా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకొని 2 సైడ్స్ కూడా గోల్డెన్ బ్రౌన్లో ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. పన్నీర్ పులావ్ కోసం అయితే నేను బాస్మతి రైస్ వాడుతున్నాను. సో నేనైతే 1.5 గ్లాస్ తీసుకుంటున్నాను. ఈ బాస్మతి రైస్ మొత్తాన్ని కూడా బాగా వాష్ చేసుకొని ఒక 1 అవర్ సైడ్కి ఉంచాలి. ఈ గ్యాప్లో మనం వెజిటేబుల్స్ని కట్ చేసుకుందాము. నేనైతే క్యారెట్, ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా ఇంకా కొన్ని జీడిపప్పుల్ని రెడీ చేసుకుందాం. వీటన్నిటిని కూడా నేను కట్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన ఉంచుకున్నాను. బిర్యానీ మసాలాలన్నీ కూడా తీసుకొని ఒక సైడ్కి ఉంచాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కొంచెం నెయ్యి అండ్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మసాలా దినుసులు వేసుకొని కొంచెం జీడిపప్పులు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఈ మసాలా దినుసులు ఫ్రై అయ్యాక పుదీనా వేసుకుందాం. స్టార్టింగ్లో పుదీనా వేయడం ద్వారా ఈ మసాలా దినుసులు పుదీనా ఫ్లేవర్ అనేది పులావ్కి మంచి టేస్ట్ వస్తుంది. నెక్స్ట్ పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని ఆనియన్స్ అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే అల్లం పేస్ట్ వేసుకొని పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ క్యారెట్ ముక్కల్ని కూడా వేసి కలిపేసుకుందాం. ఇప్పుడు కారము, ఉప్పు, ధనియాల పొడి, బిర్యానీ మసాలా ఈ 4 కూడా వేసేసుకొని కలుపుకుందాం. ఇందులోనే ఫ్రై చేసుకున్న పన్నీర్ పీసెస్ని వేసుకుందాం. ఈ పీసెస్ అన్నీ కూడా మసాలాలో మంచిగా ఫ్రై అవుతాయి. మొత్తాన్ని కూడా కలుపుకొని కొంచెం కొత్తిమీర వేసుకుందాం. నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్కి 2.5 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా కలుపుకొని ఒకవేళ సాల్ట్ ఏమైనా కావాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఈ మొత్తాన్ని కూడా రైస్ కుక్కర్ బౌల్లోకి షిఫ్ట్ చేసుకుందాం. సైడ్కి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకొని బాగా కలిపేసేసి మూత పెట్టుకొని రైస్ కుక్కర్ స్విచ్ ఆన్ చేసుకుందాం. అంతే, రైస్ కుక్ అయిన తర్వాత పులావ్ని ఒక ప్లేట్లో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని తింటే సేమ్ బిర్యానీ టేస్ట్ ఉంటుంది. ఇంకెందుకు లేట్, మరి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.